బిగ్ బాస్ సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చిన టేస్టీ తేజ తన పని మొదలెట్టేశాడు. అప్పట్లో సీజన్ 7లో శోభా శెట్టి కోసం తేజ చేసిన సాహసాలు, విన్యాసాలు అన్ని ఆడియన్స్కి బాగా తెలుసు. ఇప్పుడు అవే యష్మి కోసం మొదలెట్టేశాడు. ఇక నిన్నటి ఎపిసోడ్లో కూడా అదే కనిపించింది. బిగ్ బాస్ 6వ వారం నామినేషన్స్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు మాత్రమే నామినేట్ చేసే అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీలంతా యష్మి, విష్ణుప్రియ, పృథ్వీ, సీతలనే ఎక్కువగా టార్గెట్ చేశారు. ముఖ్యంగా అయితే యష్మికి మామూలుగా పడలేదు. అయితే అందరితో ఓ రూట్ తనది, మరో రూటు అన్నట్టుగా మణికంఠను నామినేట్ చేశాడు టేస్టీ తేజ. దానికి ఓ పెద్ద రీజనే ఉంది, కానీ నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో మొత్తం వింటే మీకు అర్థమవుతోంది. నైని పావని ముందుగా విష్ణుప్రియను నామినేట్ చేసింది. బిగ్ బాస్ అనేది ఒక పెద్ద అవకాశం. ఇది అందరికీ రాదు. అంత పెద్ద అవకాశం మీకు వచ్చినప్పుడు మీరు దాన్ని సరిగ్గా యూజ్ చేసుకున్నట్లు నాకు అనిపించడం లేదు. నీకు సీరియస్నెస్ అసలు లేదు. బిగ్ బాస్ హౌస్లో ప్రతి టాస్క్ ముఖ్యం. అది మిస్ అయితే నువ్వు ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఒకటి మిస్ అయినట్టే. కానీ నువ్వు ఈ వారం నాకు చీఫ్ అవ్వాలని లేదు, 6వ వారం అవుతాను అంటూ చెప్తున్నావు. అలా అప్పుడు నీకు ఛాన్స్ రాకపోవచ్చు, ఈలోపు వెళ్ళిపోవచ్చు. బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయితే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు. నీకంత ఇంట్రెస్ట్ లేనప్పుడు, గెలవాలనే తపన లేనప్పుడు వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. అందుకే నిన్ను నామినేట్ చేస్తున్నా అంటూ చెప్పింది. దీనికి విష్ణు డిఫెండ్ చేసుకోవడానికి తన స్టైల్లో చెప్పింది. నా లైఫ్లో సీరియస్నెస్ లేదు. నాకు ఏది కావాలో అదే సీరియస్గా తీసుకుంటా. అందుకే నా కెరీర్లో ఇంతవరకు పైకి వచ్చా. నాలో ఏదో ఉందనే ఈ షో వాళ్ళు నన్ను పిలిచారు. ఇక చీఫ్ టాస్క్కి నేను ఇంట్రెస్ట్ లేదన్నా. ఎందుకంటే రెడీగా లేకుండా నేను అయిపోతా అని గొప్పలు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఇక ఈ షోను అర్థం చేసుకోవడానికే నాకు కాస్త టైం కావాలి అంటూ విష్ణు అంది. దీనికి బిగ్ బాస్ ఉండేది 15 వారాలే కదా, ఇంకెంత టైం అంటూ నాయని అంది. ఓన్లీ చీఫ్ అయితేనే విన్ అవుతారా అంటూ విష్ణు అడిగింది. అసలు ఇప్పటి వరకు నేను విన్ అవ్వడానికి వచ్చా అని మీరు చెప్పట్లేదు కదా అని నైని అంది. అలా చెప్తారా? వచ్చిన వాళ్ళందరికీ నాకు డాక్టర్ అవ్వాలని ఉంది. ఎంబీబీఎస్ చదవకుండా అయిపోవచ్చా అంటూ విష్ణు అడ్డంగా వాదించింది. అవ్వాలనుకుంటే ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వాలి కదా ముందు అంటూ నైని కౌంటర్ ఇచ్చింది. దీంతో మీరు నామినేట్ చేశారు, కానీ బయటకు తీసుకెళ్లేది ప్రేక్షకులు కదా, చూసుకుందామంటూ విష్ణు ధీమాగా చెప్పింది. తర్వాత తన సెకండ్ నామినేషన్ సీతాకి వేసింది నైని. మీరు చీఫ్ అయిన తర్వాత మీ గేమ్ ఎక్కువ కనిపించలేదు. అంతకుముందు చాలా ఫైర్ ఉండేది, కానీ చీఫ్ అయ్యాక ఏ గేమ్లోనూ ముందుకు రాలేదు మీరు. అలాగే మీరు నామినేట్ చేసినప్పుడల్లా వాళ్ళు బయటికి పోతారని మీకు తెలుసు కదా, మరి మీరే నామినేట్ చేసి మీరే ఏడవడం ఎందుకు? అలాగే నిన్న మొన్న మేము ఎంట్రీ ఇచ్చినప్పుడు అందరూ బాగా వెల్కమ్ చెప్పారు, కానీ మీరు కనీసం నవ్వలేదు అంటూ నాయని చెప్పింది. దీనికి సీత డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేసింది. టాస్క్ ఆడటమే కాదు, వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వడం కూడా ఒక గేమే. నాకు ఇక్కడ అందరు క్లోజ్ అయ్యారు, అందుకే వెళ్ళేటప్పుడు ఆ బాధ ఉంటుంది. లాస్ట్ సీజన్ మీరు ఎలిమినేట్ అయినప్పుడు కూడా మీరు బాగా ఏడ్చారు అంట సీత అంది. అవును, నేను అయ్యానని ఏడ్చా, వేరే వాళ్ళు వెళ్తున్నారని నేను ఏడవలేదు అంటూ నైని కౌంటర్ ఇచ్చింది. దీనికి ఒక్కొక్కరి ఎమోషన్స్ ఒక్కోలా ఉంటాయి అంటూ సీత కౌంటర్గా చెప్పింది. ఎమోషన్స్ అంటే ఓన్లీ ఏడుపు కదా, కాదు కదా అంటూ పంచ్ వేసేసింది నైని పావని. సరే, నిన్న నా ఫ్రెండ్ నైనిక ఎలిమినేట్ అయిందనే బాధలో ఉన్నా, అందుకే సరిగ్గా పలకరించలేకపోయా. ఇప్పుడు హగ్గిస్తారండి అంటూ ఇక మీదట కనెక్ట్ అయిపోదామంటూ సీత నైనకి ఓ హగ్గిచ్చింది. ఇక నామినేషన్స్ మధ్యలో చిన్న గ్యాప్ దొరకడంతో ఓజీ గ్యాంగ్ మొత్తం ముచ్చట్లు పెట్టారు. ఎవరూ మణికంఠను నామినేట్ చెయ్యరురా అంటూ సీత అంటే, అవును, ఆ రిస్క్ చెయ్యరు, ఆ దయ్యంగాన్ని ఎవరూ నామినేట్ చేయరు అని యష్మి ఒక డైలాగ్ కొట్టింది. ఇక అలాగే వాళ్ళు చెప్పిన మాటలు కూడా మనం డీకోడ్ చేయాలి అంటూ సీత అంది. దీనికి చేయాలి కరెక్టే, కానీ మనం కనిపించిందే కదా మనం. ఇప్పుడు వాళ్ళు చెప్పిన పాయింట్స్ బట్టి ఉంటే తర్వాత మళ్ళీ యాక్ట్ చేసినట్టు ఉంటుంది అంటూ పృథ్వీ అన్నాడు. ఇక యష్మి మరోసారి మణికంఠపై తన విషం కక్కింది. నాకు డ్రామాలు చేయడం రాదు, తప్పు చేస్తే చేశానని చెప్తా, ఏడుస్తుంటే ఏడవద్దని చెప్తా. అదే పర్సన్ నాకు ఒక్క గేమ్కి కూడా సపోర్ట్ చేయలేదు, మోటివేట్ చేయలేదు అంటూ విషయం మొత్తం బయట పెట్టేసింది. మరోవైపు రాయల్ క్లాన్ సభ్యులు హరితేజ, నైని, మెహబూబ్ కూడా ముచ్చట్లు పెట్టారు. మణికంఠ హీరో అయ్యాడు, మనం వచ్చి తనని హీరో చేసి వీళ్ళని నామినేట్ చేసినట్టు మిగిలిన వాళ్ళు ఫీల్ అవుతున్నారు అంటూ హరితేజ అంది. కానీ నిజానికి తనని ఎందుకు అలా చేస్తున్నారు, ఎందుకు పెయిన్ ఇస్తున్నాను అనేదే కదా మనం చెబుతున్నామంటూ హరితేజ అంది. అయితే బయటకి అలా పోర్ట్రే అవ్వదు కదా, తను ఇక్కడ మమ్మల్ని టార్చర్ చేస్తున్నాడు, తనని మేము భరిస్తున్నాం, మీరు అది చెప్పకుండా తనని సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారంటూ హరితేజ చెప్పుకొచ్చింది. దీనికి బయటకి కనిపించేది అదేగా, మనం అదే చెబుతున్నాం, వాళ్ళకి అర్థం కావడం లేదు అంటూ నైని అంది. తర్వాత మెహబూబ్ మొదటిగా సీతను నామినేట్ చేశాడు. నిజానికి మేము బయట చూసింది ఇక్కడ ప్రొజెక్ట్ అవుతుందా లేక మీరంతా డిఫరెంట్గా ఉన్నారా అని తెలుసుకునేందుకు అందరితో నేను కాస్త టైం స్పెండ్ చేశా, కానీ మీ నుండి సేమ్ ఎనర్జీ నాకు రాలేదు, మీరు సరిగ్గా మాట్లాడలేదు అంటూ మెహబూబ్ చెప్పాడు.
అందుకు ఈ హౌస్లో ఉండడానికి నేను అన్ఫిట్టా అంటూ సీత అడిగింది. అవును, నేను ఫస్ట్ కనెక్షన్ చూస్తా, మీరు నాతో మాట్లాడలేదు అంటూ మెహబూబ్ అన్నాడు. దీనికి అలా అయితే మీరు నాతో పర్సనల్గా వచ్చి మాట్లాడలేదు, రేపటి నామినేషన్లో మీరు నన్ను వెల్కమ్ చేయలేదని నేను నామినేట్ వేస్తా అంటూ సీత అంది. నో ప్రాబ్లం అంటూ మెహబూబ్ చెప్పాడు. తర్వాత యష్మికి సెకండ్ నామినేషన్ వేశాడు. మేము మాట్లాడడానికి ట్రై చేస్తున్నాం కానీ ఎందుకో మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అనిపించింది. వీలేంటి మేము 5 వారాలుగా ఉన్నాం అనుకుంటున్నారో ఏంటో తెలీదు కానీ నాకు మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మాట్లాడడానికి ట్రై చేద్దామన్నా మీ బెడ్రూమ్లోనే ఉంటారు, అలానే ఉన్న పాల ప్యాకెట్లన్నీ మీ దగ్గరే పెట్టుకున్నారు, ఒక పాల ప్యాకెట్ ఇస్తే ఏమైపోతుంది మాకు అంటూ మెహబూబ్ అన్నాడు. మిల్క్ గురించి మీరు అడుగుతున్నారు, నిజానికి ఫుడ్ అనేది డివైడ్ చేయండి అని నేనే మొదట అన్నా. ఒకవేళ పాల ప్యాకెటే మీకు ఇవ్వకూడదని ఇంటెన్షన్ నాకు ఉంటే ఏ ఫుడ్ మీతో షేర్ చేసుకోవడానికి ఇష్టం లేదు అనేదాన్ని కదా. నేను ఫుడ్ గురించి టాపికే మా చీఫ్ దగ్గర చెప్పలేదు, నాకు ఈక్వల్గా షేర్ చేసుకోవాలని ఉంది. అయితే మిల్క్ ఇవ్వకూడదని మా చీఫ్ చెప్పకనే నేను ఇవ్వలేదు, అలా ఇవ్వాలనే రైట్స్ నాకు లేదు అంటూ యష్మి అంది. ఇక మీరే మాతో మాట్లాడడానికి ట్రై చేయలేదు, దూరంగా ఉన్నారనిపించింది అంటూ యష్మి చెప్పింది. అలా ఏం లేదు, ఏ టైం అయినా నేను వెల్కమ్ఫుల్గానే ఉంటాను, మీరు వచ్చి మాట్లాడొచ్చు అని మెహబూబ్ చెప్పాడు. ఇక తర్వాత తేజ నామినేషన్ వేసే ముందు ఓజీ కంటెస్టెంట్స్కి ఓ సలహా ఇచ్చాడు. నాకు అవకాశం ఇస్తే 8 మందిని నామినేట్ చేసేస్తా బిగ్ బాస్, ఎందుకంటే పొద్దున్నే పాట పెట్టగానే మీరంతా డ్యాన్స్ వేయడం లేదు, డ్యాన్సులు వేసేటప్పుడు కుక్కల సౌండ్ పెట్టాడు బిగ్ బాస్, అది ఏ సీజన్లోనూ జరగలేదు, ఇదే ఫస్ట్ టైం జరిగింది, నేను ఎప్పుడూ చూడలేదు, ఇంత బాడీ పెట్టుకొని నేనే డ్యాన్స్ చేస్తున్నా, మీకేమైంది, రేపు మార్నింగ్ నుండి కలిసి డ్యాన్స్ చేద్దాం, మీ అందరికి నేను డ్యాన్స్ నేర్పిస్తా అంటూ కోతలు కోసాడు తేజ. ఇక తన మొదటి నామినేషన్ సీతకి వేశాడు. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఛాలెంజ్లో భాగంగా మీ క్లాన్ ఓడిపోయినప్పుడు ఒక అన్ఫిట్ ప్లేయర్ని తీసేయమని బిగ్ బాస్ చెప్పాడు. అప్పుడు మీ క్లాన్ అంతా ఆలోచించుకొని మణికంఠను తీద్దాం అనుకున్నారు, కానీ వద్దులే నేనే త్యాగం చేస్తానని మీ క్లాన్తో మీరు చెప్పారు. కానీ తీరా బిగ్ బాస్ అడిగినప్పుడు మాత్రం మాట మార్చేసి మణికంఠ పేరు చెప్పేశారు. అప్పుడు క్లారిటీ ఆఫ్ థింకింగ్ మిస్ అయింది అనిపించింది అంటూ తేజ అన్నాడు. దీనికి లోపల జరిగిన చాలా కన్వర్జేషన్ మీకు తెలీదు, అన్నీ మీకు చూపించి ఉండకపోవచ్చు అంటూ సీత అంది. ఇక తర్వాత తన రెండో నామినేషన్ మణికంఠకి వేశాడు తేజ. అలా మణికంఠ మెడలో తేజ బోర్డు వేస్తుంటే యష్మి చప్పట్లు కొట్టేసి అది అన్నట్లు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. ఇక తేజ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవరబ్బా, అందరికీ ఉంటాయి, అయితే ఒకసారి ప్రాబ్లం ఉందని చెప్పినప్పుడు పాపం అని అర్థం చేసుకుంటారు, కానీ మాటి మాటికి అదే చెప్తే ఏందిరా వీడు అనిపిస్తుంది. సీరియస్గా నువ్వు ఒక గుడ్ గేమర్ అని నా అభిప్రాయం, కానీ నువ్వు ఆ ఏడుపు మాత్రం మానేయాలి, నీకు తెలియకుండానే అలా అయిపోతున్నావంటే మాత్రం మార్చుకో, లేదు నువ్వు కావాలనే చేస్తున్నావంటే నువ్వు ఒక గుడ్ గేమర్ అని చెప్పేస్తా అంటూ తేజ అన్నాడు. ఇక తర్వాత కన్ఫెషన్ రూమ్లో ఫ్యామిలీ నుంచి వచ్చిన ఫుడ్ విషయంలో యష్మి నీకు ఇవ్వలేదని నువ్వు చాలా బాధపడ్డావు, ఆ తర్వాత నువ్వు కూడా యష్మి కోసం తీసుకురాలేదు, అప్పుడు యష్మి నీకంటే 1000 రెట్లు బాధపడింది, నువ్వు యష్మికి ఇచ్చేస్తే బాగున్ను అనిపించింది అంటూ తేజ అన్నాడు. దీనికి మణికంఠ సమాధానం ఇస్తూ నేను లోపలికి వెళ్ళేటప్పుడు యష్మి నాకు చెప్పింది, నాది తీసుకురాకపోయినా పర్లేదు అన్నట్టుగా అంటూ మణి అన్నాడు. దీనికి వెంటనే యష్మి దూరిపోయి నేను అలా అనలేదు, నీకు నచ్చినట్టు చేయని చెప్పా అంటూ డైలాగ్ కొట్టింది. ఇక ఎమోషన్స్ విషయంలో నేను కంట్రోల్ చేసుకుంటా అంటూ మణికంఠ అన్నాడు. అయితే ఇక్కడ టేస్టీ తేజ యష్మికి దగ్గర అవడం కోసమే మణికంఠను నామినేట్ చేసినట్టు అనిపించింది, ఎందుకంటే ఇదే ఫార్ములాను సీజన్ 7లో కూడా వాడాడు తేజ. శోభా శెట్టికి దగ్గర అవడం కోసం తనకి నచ్చని వాళ్ళందరినీ నామినేట్ చేసేవాడు, ఇప్పుడు కూడా మణికంఠని ఎవరు నామినేట్ చేయరు అంటూ యష్మి అనుకోగానే నీకోసం నేను చేస్తాగా అన్నట్టు తేజ నామినేట్ చేశాడు. పైగా నిన్న వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినప్పుడే లోపల యష్మి ఉంది, శోభా శెట్టి ఫ్రెండే అంటూ నాగార్జున కూడా ఓ హింట్ ఇచ్చారు. దీంతో అప్పుడు శోభా శెట్టిని ట్రై చేసినట్టు ఇప్పుడు యష్మిని ట్రై చేసే పనిలో పడ్డాడేమో తేజ. కానీ ఇక్కడ తేజ చేసిన పని అయితే చాలా చీప్గా అనిపించింది. అందరూ ఒక దారిలో వెళ్తుంటే తను యష్మి కోసం ఇంకో దారిని ఎంచుకొని చీప్గా నామినేషన్ వేసినట్టే క్లియర్గా కనిపించింది. ఇది యష్మి కోసం తేజ నామినేట్ చేసినట్టుంది, కానీ తేజ నామినేషన్ లాగా అయితే అనిపించలేదు. ఫ్రెండ్స్, ఇది వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.